హలో ఎవ్రీవన్. మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ వచ్చి డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ. సో ఈ క్లాస్ ఆల్రెడీ మనం ఇదివరకు ఒక క్లాస్ చెప్పాను. దీనికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ అనాలిసిస్ అనేది మనం చేశాము. అయితే డెమోగ్రఫిక్ ప్రొఫైల్ అనేది ఎందుకు తెలుసుకోవాలి, డెమోగ్రఫిక్ ప్రొఫైల్ తెలుసుకోవడం వల్ల మనకి ఏం యూజ్ ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, నేను ఆల్రెడీ చెప్పాను, డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ అంటే ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ సంబంధించినటువంటి కంప్లీట్ జనాభాకు సంబంధించినటువంటి విశ్లేషణ. ఎందుకు జనాభా గురించి తెలుసుకోవాలి అనే ప్రశ్న రావచ్చు. ఒకసారి గమనిస్తే ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి పథకాలను, స్కీమ్స్ను ఇంట్రడ్యూస్ చేస్తుంది. మరి అవి ప్రజలకు ఏ విధంగా రూపొందించాలి? ఆడవాళ్ళకి ఎన్ని రకాల పథకాలు ఉండాలి, మగవాళ్ళకి ఎన్ని రకాలైనటువంటి పథకాలు ఉండాలి, అలాగే వృద్ధాప్య పెన్షన్స్ ఇవ్వాలి, అవి ఎంతమంది జనాభా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవడం కోసం. అంతెందుకు, బెస్ట్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఎంతమంది జనాభా ఉన్నారని తెలిస్తేనే మనం రైస్ ఎంతమందికి సరిపడా కుకింగ్ చేసుకోవాలనే ఒక అవగాహన వస్తుంది. అంటే నంబర్ కౌంట్ లేకుండా మనం రైస్ ఎలాగైతే ప్రిపేర్ చేసుకోలేమో, ప్రభుత్వం కూడా దేశంలో లేదా రాష్ట్రంలో ప్రజలు ఎంతమంది ఉన్నారు అనేటటువంటి ఒక కౌంట్, ఒక లెక్క అనేది లేకపోతే సరైనటువంటి మార్గనిర్దేశకంగా ఉండేటటువంటి పథకాలను రూపొందించడం అనేది సాధ్యం కాదు. అందుకోసం మనం జనాభా లెక్కలు అనేటటువంటివి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండింది. సో ఫ్రెండ్స్, మనకు తెలుసు, భారతదేశంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి పాపులేషన్ స్టాటిస్టిక్స్ అనేవి చేస్తారు. సెన్సస్ ఆఫ్ ఇండియా జనాభా లెక్కలను భారతదేశంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి అంచనా వేస్తుంది. ఇది బ్రిటిషర్స్ కాలం నుంచి కూడా కొనసాగుతూ వస్తున్నటువంటి ఆనవాయితీ. సో భారతదేశంలో రీసెంట్గా జరిగినటువంటి పాపులేషన్ స్టడీస్ ఏంటి అంటే 2011 జనాభా లెక్కలు. సో వాటిని మనం తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని కూలంకషంగా కాకపోయినా బ్రీఫ్ ఇంపార్టెంట్ ఐటమ్స్ను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ చూస్తే, ఎందుకు ఇంట్రడక్షన్ పెట్టాల్సి వచ్చింది అంటే, డెమోగ్రఫీ చదవడం దేనికోసం అనేది నేను మీకు ఇంతకు ముందే చెప్పాను. ద స్టడీ ఆఫ్ డెమోగ్రఫీ ఈజ్ అన్ ఇమ్మెన్స్ ఇంపార్టెన్స్ టు అన్ ఎకానమీ. భారతదేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలి అనేది, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి వైపు మనం నడిపించాలి అంటే ఖచ్చితంగా డెమోగ్రఫీ అనేది మనకి ఐడియా ఉండాలి. అంటే పాపులేషన్కి సంబంధించినటువంటి విషయాలపైన, ఆ స్టడీస్ పైన, ఆ స్టడీస్ని బేస్ చేసుకునే దేశ ఆర్థిక వ్యవస్థ అయినా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అయినా ఆధారపడి ఉంటుంది. అలాగే పాపులేషన్ స్టడీస్ హెల్ప్ అస్ టు నో హౌ ఫర్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ద ఎకానమీ ఈజ్ కీపింగ్ పీస్ విత్ ది గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. అంటే జనాభా అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో, జనాభా గ్రోత్ రేట్ ఎలా ఉంటుందో, దాని ఆధారంగా దేశం యొక్క గ్రోత్ రేట్ అనేది ఏ విధంగా ఉంటుంది. దేశం గ్రోత్ రేట్ అంటే భారతదేశం లేదా రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వృద్ధి రేట్ అనేది ఎలా కొనసాగించాలి అనడానికి ఈ డెమోగ్రఫీ లెక్కలు అనేటటువంటివి, డెమోగ్రఫీకి సంబంధించిన, పాపులేషన్కి సంబంధించినటువంటి విషయాలు అనేవి మనకి హెల్ప్ చేస్తాయి. అలాగే ఇఫ్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ ఎ ఫాస్టర్ రేట్, జనాభా గనక వేగంగా పెరిగితే, జనాభా వృద్ధి రేటు గనక వేగంగా పెరిగితే, ద పేస్ ఆఫ్ డెవలప్మెంట్ ద ఎకానమీ విల్ బి స్లో. మనకి ఆర్థిక వ్యవస్థ అనేది స్లో అవుతుంది. దేశం యొక్క జనాభా వృద్ధి రేటు పెరుగుతున్న కొద్దీ దేశం యొక్క అభివృద్ధి అనేది స్లో అవుతుంది అనేటటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మనం. అలాగే ఈ డెమోగ్రఫీ గురించి తెలుసుకోవడం వల్ల మనకి ఏం లాభం జరుగుతుంది అంటే, టు అచీవ్ నాలెడ్జ్ అబౌట్ ది సైజ్ అండ్ కంపోజిషన్, ఆర్గనైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పాపులేషన్. మనకి దేశంలో ఎంత జనాభా ఉంది, ఎంత పరిమాణంలో ఉంది, అలాగే ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంది అనేది మనకి తెలుస్తుంది. అలాగే టు స్టడీ ది ట్రెండ్స్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ విచ్ డిస్క్రైబ్స్ the past evaluation and present distribution
అండ్ ఫ్యూచర్ చేంజెస్ ఇన్ ది పాపులేషన్ ఆఫ్ యాన్ ఏరియా. ఒక పర్టికులర్ ఏరియాలో పాతది అంటే గతంలో ఎలాగా జనాభా విధానం ఉండింది, ప్రస్తుతం ఎలాగా ఉండింది, అలాగే భవిష్యత్తులో ఎలాగా ఉంటుంది అనే దానికి సంబంధించి ఆ ఫ్యూచర్లో వచ్చేటటువంటి చేంజెస్కి సంబంధించిన విషయాలను కూడా మనం ఇందులో తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఒక బ్రీఫ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మన ఇంట్లో ఏ విధంగా అయితే అన్నం వండుకోవాలి, మనం ఆహార పదార్థాలు ప్రిపేర్ చేయాలి అంటే ఇంట్లో ఎంత జనాభా ఉండింది అనేది తెలిసినప్పుడు మాత్రమే మనం సరైన విధంగా వాళ్ళందరికీ సరిపడా రైస్ని కుక్ చేయగలుగుతాం, ఫుడ్ను ప్రిపేర్ చేయగలుగుతాం. మరి ఇంట్లో జనాభా అనేది మనకి స్పష్టంగా లేనప్పుడు, నెంబర్ తెలియనప్పుడు మనం వండేటటువంటి ప్రిపరేషన్ అనేది అందరికీ సరిపోకపోవచ్చు, లేదా ఓవర్ ప్రొడక్షన్ లేదా ఓవర్ ఫుడ్ అనేటటువంటిది మనం ప్రిపేర్ చేయొచ్చు. సో ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అంటే ఖచ్చితమైనటువంటి కౌంట్ ఉండాలి. ఇంట్లో ఏ విధంగా అయితే కౌంట్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటామో, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు ఎంత జనాభా ఉన్నారు, ఏ సెక్షన్ ప్రజలు ఎక్కువగా ఉన్నారు, ఎవరెవరికి ఎంత నీడ్ అనేది ఉండింది అనేది తెలిసినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు ఎఫెక్టివ్గా ప్రజలందరికీ చేరువయ్యేటటువంటి, లబ్ధి చేకూర్చేటటువంటి స్కీమ్స్ కానీ పథకాలు కానీ రూపొందించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అందుకోసం డెమోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్గా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ తెలంగాణ గురించి సపరేట్గా మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం, కొందరు మిత్రులు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అంటే గతంలో నేను చెప్పినటువంటి డెమోగ్రఫీ అనేటటువంటి లెసన్లో తెలంగాణ 29వ రాష్ట్రం అన్నారు మీరు, అలాగే భారతదేశంలో 28 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి అనేటటువంటి ఒక చిన్న కామెంట్ వచ్చింది. దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాము. మనకి 2021 మే వరకు కూడా, అంటే ఈరోజు నేను వీడియో చేసే నాటికి కూడా భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. బట్ తెలంగాణ ఏర్పడేటప్పుడు మాత్రం 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ లడాక్ కానీ ఇవి రాష్ట్రాలు, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంగా మారింది కాబట్టి మనకి 28 రాష్ట్రాలు దేశంలో ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి భారతదేశంలో ప్రజెంట్ ఉన్నాయి. బట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మాత్రం మనకి 29వ రాష్ట్రంగా ఏర్పడింది. జూన్ 2, 2014 తెలంగాణ అవతరణ దినోత్సవంగా మనం చెప్పవచ్చు. చూడండి, ఈ మ్యాప్ మనం గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి బౌండరీస్ ఉన్నటువంటి స్టేట్స్ని మనం గమనిస్తే ఉత్తరం వైపు ఉన్నటువంటి అన్నీ కూడా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అలాగే ఒరిస్సా అనేటటువంటి ఉన్నాయి. ఇక ఇటు పడమర వైపు కానీ తూర్పు వైపు కానీ ఆంధ్రప్రదేశ్ అనేది సరిహద్దు రాష్ట్రంగా ఉండింది. పశ్చిమ వైపు మాత్రం కర్ణాటక రాష్ట్రం మనకి సరిహద్దు రాష్ట్రంగా ఉండడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం పూర్తిగా రాష్ట్రాల సరిహద్దుల మధ్యలోనే ఉండింది. ఏ విధమైనటువంటి కోస్టల్ లైన్ అనేది కానీ సముద్ర తీర ప్రాంతం కానీ తెలంగాణ రాష్ట్రానికి లేదు. ఇక్కడ మనం ఈ మ్యాప్లో మీరు గమనించవచ్చు. సో తెలంగాణ రాష్ట్రం అనేది 2014 జూన్ 2 నాడు 29వ రాష్ట్రంగా దేశంలో అవతరించింది. సో ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మ్యాప్స్ అలాగే స్టేట్స్కి అంటే బౌండరీస్కి సంబంధించినవి కూడా మనం ఇచ్చాము. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక అనేవి మనకి సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయి. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత మనకి తెలంగాణ ఒక ప్రాంతం నుంచి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత డిస్ట్రిక్ట్స్ని రీఆర్గనైజ్ చేశారు కాబట్టి ప్రస్తుతం 33 జిల్లాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ ఒకసారి చూస్తే మనం, యాజ్ పర్ ద 2011 సెన్సెస్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ది స్టేట్ అబౌట్ 3.50 crores, అంటే 3,50,00,000 చిల్లర అనేది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాపులేషన్. నేను ఇదివరకే చెప్పాను, 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భవించింది. ఇది ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీనికి సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే క్లారిఫికేషన్ కోసం మళ్ళీ ఏం చేస్తున్నాము, దేర్ ఆర్ ఏ టోటల్ ఆఫ్ 28 స్టేట్స్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ March
2021 అంటే మార్చనే లేదు, మే వరకు చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు జరగలేదు కాబట్టి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి భారతదేశంలో ఉన్నాయి. మనకి ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి జనాభా అనేది 3,50,00,000 సంథింగ్ అనేది ఉండింది. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్లియర్ పిక్చర్ అడిగారు, కొన్నిట్లో మనకి అప్రాక్సిమేట్గా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూపించాను, అయినా కూడా మళ్ళీ ఇంకా డెమోగ్రఫీకి సంబంధించినటువంటి పార్ట్ 1, పార్ట్ 2 లెసన్స్లో భాగంగా ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. మనకి తెలుసు క్యాపిటల్ సిటీ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, ఏరియా వచ్చేసి చూపించాను స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వచ్చి 33 ఉన్నాయి, రెవెన్యూ డివిజన్స్ వచ్చి 74 ఉన్నాయి, పాపులేషన్ చెప్పాను 3,50,00,000 చేంజ్ అనేది ఉండింది. ఈ సెక్స్ రేషియో అనేది మనం ఎందుకు స్టడీ చేస్తాం, కొందరు అడిగారు. సెక్స్ రేషియో స్టడీ చేయడం వెనక ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఒక దేశంలో లేదా ఒక రాష్ట్రంలో లేదా ఒక ప్రాంతంలో స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి ఎంత ఉండింది అంటే జెండర్కి సంబంధించినటువంటి ఈక్వాలిటీ ఉండిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. స్త్రీ పురుషుల సమానత్వం ఉంటేనే ఆ సమాజం అనేది వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీల యొక్క సంఖ్య తగ్గుతుంది అంటే ఇంకా మూఢనమ్మకాలు కానీ మూఢ విశ్వాసాలు కానీ ఉన్నాయి అని మనం ఆ సొసైటీని అంచనా వేయవచ్చు. స్త్రీ పురుష నిష్పత్తి సరిగా ఉంటేనే సొసైటీ అనేది, సమాజం అనేది బ్యాలెన్స్డ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సెక్స్ రేషియోను ఒకసారి మనం పరిశీలన చేస్తారు. ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల యొక్క సంఖ్య ఎంత ఉంటుంది అంటే, స్త్రీల జనాభా తగ్గిస్తున్నారా లేదంటే ఎందుకు తగ్గుతుంది, ఆ సొసైటీ యొక్క థింకింగ్ను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సెక్స్ రేషియో అనేది ప్రతి 1000 మంది మేల్స్కి 988 రేషియో అనేది కొనసాగుతుంది. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. అలాగే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే జనసాంద్రత, ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు అనే దానిని మనం జనసాంద్రత అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అని పిలుస్తారు. ఇది నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారము డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేది 312. ఒక చదరపు కిలోమీటర్కు నివసించేటటువంటి జనాభా 312 మంది ఉన్నారు అనేది దీని అర్థం. ఇది మెట్రోపాలిటన్ సిటీస్లో డిఫరెంట్గా ఉంది, అలాగే చిన్న చిన్న నగరాల్లో వేరేలాగా ఉండింది, గ్రామాల్లో కూడా వేరేలాగా ఉండింది. అది వేరే తెలుసుకోవచ్చు, కానీ ఓవరాల్గా అడిగినప్పుడు మాత్రం 312 అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ డెకెడల్ గ్రోత్ రేట్ అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేసేటటువంటి జనాభా లెక్కలలో 2001 నుంచి 2011 మధ్య కాలంలో అంటే 10 ఇయర్స్లో ఎంత వృద్ధి రేటు పెరిగింది తెలంగాణలో అంటే 13.58. ఇది మనం రేట్లో చూపించాము. ఇది కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. డెకెడల్ గ్రోత్ రేట్ ఎంత అంటే 13.58 అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రూరల్ పాపులేషన్ ఎంత, రూరల్ పాపులేషన్లో మేల్ ఎంత, ఫీమేల్ ఎంత అనేది ఒకసారి చూస్తే, గ్రామాల్లో నివసించేటటువంటి వారు 2,13,95,000 అనేది అనుకుంటే, అందులో మగవాళ్ళు అనేవాళ్ళు అంటే మేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1,07,00,000 మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అలాగే ఫీమేల్ అనేవాళ్ళు వచ్చి అంటే ఆడవాళ్ళు వచ్చేసి 1,06,90,000 అంటే ఇట్లా మనం లక్షల్లో చెప్తున్నాం కాబట్టి 3 కోట్లలో సుమారుగా 1,07,00,000 మేల్స్, 1,06,00,000 ఫీమేల్స్ అనేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా నివసించడం అనేది జరుగుతుంది. ఇక రూరల్ పాపులేషన్ సెక్స్ రేషియోని ఒకసారి మనం గమనిస్తే అంటే గ్రామీణ ప్రాంతాలలో స్త్రీ పురుష సమానత్వం ఎలా ఉండింది అనేది చూస్తే 999 అంటే ప్రతి 1000 మందికి 999 అంటే ఒక్క నంబర్ మిస్ అయింది మనకి ఇక్కడ.
అంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సెక్స్ రేషియోతో పోలిస్తే ఇది బెటర్. గ్రామాలలో సెక్స్ రేషియో అనేది 999గా ఉండడం అనేది జరిగింది. అలాగే అర్బన్ పాపులేషన్ సెక్స్ రేషియో చూస్తే మనం, అంటే పట్టణాలలో స్త్రీ పురుషుల సమానత్వాన్ని చూస్తే ప్రతి 1000 మంది మేల్స్కి 970, అంటే గ్రామీణ ప్రాంతంతో పోల్చి చూసినప్పుడు ఇది చాలా తక్కువగా ఉన్నది. అంటే పట్టణాలలో స్త్రీల యొక్క నిష్పత్తి అనేది తక్కువగా ఉన్నది అనేది మనం గమనించాలి. అలాగే ఎస్సీ పాపులేషన్, షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించినటువంటి జనాభా లెక్కలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి పాపులేషన్ ఒకసారి చూస్తే 54 లక్షలు, అంటే 3 కోట్ల జనాభాలో 54 లక్షల చిల్లర అనేవాళ్ళు షెడ్యూల్డ్ కాస్ట్ పాపులేషన్ ఉండింది. అలాగే 3 కోట్ల జనాభాలో 3,50,00,000 జనాభాలో 31 లక్షల మంది, 31,78,000 అనేటటువంటిది షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క పాపులేషన్ అనేది ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఈ విధంగా దీని యొక్క అర్థం ఏంటి అంటే, మనకి మనం రూరల్, అలాగే అర్బన్, అలాగే మనకి ఈ ఎస్సీ ఎస్టీ షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా ఆయా వర్గాలకు సంబంధించి ఆయా సెక్షన్లకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన అభివృద్ధికి మనం ఫోకస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక కొన్ని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బేసిక్ ఫండమెంటల్ బిట్స్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినాయి కాబట్టి నేను ఇక్కడ మీకు పెట్టడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే, వెన్ వాజ్ ద తెలంగాణ స్టేట్ ఫార్మ్డ్, అంటే ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది? 2014 జూన్ 2. అలాగే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారిక భాషలు ఏవి అంటే తెలుగు మరియు ఉర్దూ. చాలామంది హిందీ అనుకుంటున్నారు, ఉర్దూ అనేటటువంటిది తెలుగు ఉర్దూకి ఇక్కడ అధికార భాషలుగా గుర్తించబడడం అనేది జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడ కబడ్డీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి యానిమల్ అంటే జంతువు, రాష్ట్ర జంతువు అని మనటాం కదా, స్పాటెడ్ డీర్ అంటే మచ్చల జింక అని చెప్పి పిలుస్తాం. అలాగే స్టేట్ ట్రీ ఆఫ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చెట్టు ఏది అంటే ప్రాసోపిస్ సినారియాన్, అంటే దీని సైంటిఫిక్ నేమ్ అంటారు. ఇది బట్ మనకు తెలుగులో జమ్మి చెట్టు అని చెప్పి పిలవచ్చు. అలాగే స్టేట్ బర్డ్, రాష్ట్ర పక్షి, ఇండియన్ రూలర్ అంటే పాలపిట్ట. అలాగే బతుకమ్మ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ దసరా ఫెస్టివల్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టేట్ డ్యాన్స్ కూడా ఉండడం జరిగింది, అది ప్రేరిణి శివతాండము అని చెప్పి పిలుస్తారు. సో ఈ విధంగా మచ్చల జింక, కబడ్డీ, జమ్మి చెట్టు, అలాగే పాలపిట్ట, శివతాండవం, ఇవన్నీ కూడా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బేసిక్ బిట్స్ అని చెప్పి నేను ఈ లెసన్లో మీకు యూజ్ అవుద్ది అనేటటువంటి ఉద్దేశంతో కొంత జనరల్ నాలెడ్జ్కి ఉపయోగపడుద్దని ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే ఓవరాల్గా ఇండియాకి సంబంధించినటువంటి పిక్చర్ను ఒకసారి మనం పరిశీలిస్తే, లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఏరియా వైజ్, అంటే జియోగ్రఫికల్ ఏరియా వైజ్ ఒకసారి పరిశీలిస్తే రాజస్థాన్. స్మాలెస్ట్ స్టేట్ జియోగ్రఫికల్ ఏరియా వైజ్గా చూస్తే గోవా. హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్ మొత్తం ఇండియాలో ఉత్తరప్రదేశ్. లీస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్ వచ్చేసి సిక్కిం. అలాగే మోస్ట్ లిటరేట్ స్టేట్, అంటే అత్యధికంగా చదువుకున్న వ్యక్తులు ఉన్నటువంటి రాష్ట్రం వచ్చి కేరళ. లోయెస్ట్ లిటరేట్ ఉన్నటువంటిదేమో బీహార్. అలాగే మనకి ఒక రాష్ట్రం ఇక్కడ 7 స్టేట్స్తో బౌండరీస్ ఉండి, అలాగే 2 కంట్రీస్ ఉన్నటువంటి అంటే 7 రాష్ట్రాలు ప్లస్ ఒక 2 దేశాల సరిహద్దు కలిగినటువంటి ఒక స్టేట్ ఏంటి అంటే అస్సాం. స్టేట్ సరౌండెడ్ ఆన్ ఇట్స్ 3 సైడ్ ఆఫ్ బంగ్లాదేశ్, ఇది త్రిపుర. అలాగే స్టేట్ విత్ లాంగెస్ట్ కోస్టల్ లైన్, అత్యధికమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే గుజరాత్ అని చెప్పొచ్చు మనం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి
డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ ఆఫ్ ది తెలంగాణ. డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ అనేటటువంటిది మనం ఎందుకు తెలుసుకోవాలి? డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ అనే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ తెలుసుకోవడం ద్వారా మాత్రమే దేశం కానీ రాష్ట్రం కానీ తమ తమ ప్రజలకు సంబంధించినటువంటి ఎఫెక్టివ్ వారికి సరిగా చేరుకునేటటువంటి పథకాలను రూపొందించి దేశము రాష్ట్రము యొక్క ఆర్థిక వ్యవస్థను రూపొందించుకోవడానికి, మెరుగైన వృద్ధి రేటును సాధించడానికి ఉపయోగపడేటటువంటి అవసరం అనేది ఉండింది. సో అందుకోసమే మనకి పాపులేషన్ లెక్కలు అనేవి తీస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డెమోగ్రాఫిక్ ప్రొఫైల్లో క్లాస్ 2గా నేను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.